ముందుకు కొనసాగినట్లుగా మీరే కృప దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా స్తోత్రములు. ఐకింద ఆస్తున్నాను కూడా మీరే మీ ఆత్మచేత నింపి పరిశుద్ధాత్మచేత నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ, కావలసిన మాటలను తలంపులనిచ్చి ప్రభు మరి యవనస్తులైనటువంటి బిడ్డలకు కావలసినటువంటి నీ మాటలనిచ్చి మీరే వారిని రక్షణలోనికి నడిపించి స్థిరత్వంలోనికి నడిపించమని మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగించుకుంటూ వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఎన్నో రోజు VBS. ఈరోజు మన థీమ్ ఏంటిది? మన అంశం మేము యెహోవాను సేవించెదము. రెఫరెన్స్ ఎంత? యెహోషువ 24:15. ఎన్నో రోజు? ఈరోజు 4వ రోజు. 3 రోజుల కణత వాక్యాలు ఎవరైనా చెప్తారా? గిఫ్ట్ ఇస్తా ఈరోజు. నిన్న ఊరికి అడిగినాను, ఈరోజు గిఫ్ట్ ఇస్తాను చెప్పిన వాళ్ళకి. 3 కణత వాక్యాలు. బాయ్స్, బ్రదర్స్. అజయ్ నిలబడి చెప్పు గట్టిగా. అందరికీ ద్వితీయోపదేశకాండం 31:6. వెరీ గుడ్. ఏది గిఫ్ట్ లేదా? తేలేదా? తీసుకురా. సరే మళ్ళీ ఇస్తాలే. గర్ల్స్ ఇంకెవరైనా? వాడికి ఇచ్చిన, వాడు రూమ్లో పెట్టి మర్చిపోయి ఇచ్చినాడు. గర్ల్స్ ఎవరైనా చెప్తారా? 3 కణత వాక్యాలు చెప్తాము. ఇంకెవరైనా గర్ల్స్ చెప్పరు? ఎవరు చెప్పలేరా? చిన్న గిఫ్టే, పెద్దది కాదులేండి. నేర్చుకోకపోతే ఎట్లా? ఇంకెవరైనా చెప్తారా? వాయిస్ చెప్పు. తుదకు మీలో ఓకే, వెరీ గుడ్. సరే ఇదిగోండి. అజయ్కి ఒకటి. నీ పేరు ఏం పేరు తమ్ముడు? దినేషా? జగదీష్. ఇదో. ఇంకా తిమోతి చెప్తావా? చెప్తారా గర్ల్స్ ఎవరైనా? ఇంకా ఇప్పటికిప్పుడే నేర్చుకొని చెప్పేయచ్చు మీరు. 3 చెప్పేలోపు 3 కణత వాక్యాలు నేర్చుకోవచ్చు మీరు. ద్వితీయోపదేశకాండం 31:6. అదే వచ్చింది. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. సరే, 3 రోజుల లెసన్స్ మనం విన్నాము కదా. ఎవరి గురించి వింటున్నాం? దానియేలు గురించిన సంగతులు, దానియేలు గురించినటువంటి జీవిత చరిత్రను మనం వింటున్నాం. మొట్టమొదటి దినాన్ని ఏం విన్నాం? దానియేలు అతనితో ఉన్నటువంటి స్నేహితులు 4 పరీక్షించబడుటను గురించి విన్నాం. ఆ పరీక్షలో నెగ్గినారా? ఓడిపోయినారా? ఓడిపోయినారు కదా. ఓడిపోయినారా? నెగ్గినారు. సరే, రెండవదిగా ఏం విన్నాం? 2వ రోజు దానియేలు జ్ఞానం కొరకు ప్రార్థించినాడు. ఎందుకొరకు? రాజు కళ చెప్పాలి, కళ యొక్క భావం చెప్పాలి అన్నందుకు దానియేలు అతని స్నేహితులు ప్రార్థించినారు. జ్ఞానం కొరకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అలాగున కళ భావాన్ని చెప్పుట ద్వారా
దేవుడు వారికి మంచి ప్రమోషన్స్ ఇచ్చినాడు. మూడవ దినాన నిన్నటి దినాన ఏం విన్నాం? మండుచున్న అగ్నిగుండం. కాబట్టి ఇది మరలా ఇంకొక పరీక్ష. శద్రకు మేషక్ అబేద్నెగోలు అనే కంటే కూడా హనన్య, మిషాయేలు, అజర్యా. సరే, వాళ్ళ ముగ్గురికి పరిస్థితి ఏంటిది? పరీక్ష. ఎవరికి కూడా మొక్కకుండా రాజు తాను నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకే మొక్కాలి, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పినారు. కాబట్టి ఏం చేసినారు? కాంప్రమైజ్ అయిపోయినారు కదా. ఏం చేసినారు చెప్పండి గర్ల్స్? మీరు ఇటురండి, కొంచెం మీ సౌండ్ వినబడట్లేదు, మీరు కొంచెం ఇటురండి. ఏం చేసినారు? ముగ్గురు స్నేహితులు ఏం చేసినారు? రాజు నిలబెట్టిన ప్రతిమకు మొక్కేసి రాజుకు సెల్యూట్ కొట్టినారా? ఏం చేసినారు మరి? వారికి ఎదురైనటువంటి ఆ పరీక్షలో చెప్పండి, రాజును ఎదిరించి దేవుని కొరకు వారు నిలబడిన కారణం చేత అగ్నిగుండంలో వేస్తే ఏమైంది? కాలిపోయినారా? బట్టలు, జుట్టు అంతా కాలిపోయిందా? ఏం కాలేదు. అయితే దేవుడు ఏం చేసినాడు? వారితో పాటు ఉన్నాడు. ఆ పరీక్షల్లో, ఆ అగ్నిగుండంలో దేవుడు వారితో పాటు ఉండి, మనం కంటతవాకి నేర్చుకున్నట్టుగా భయపడకుండా, జడియకుండా దేవుడే వారితో పాటు ఉండి వారిని విడువక, ఎడబాయక ఉన్నట్టుగా మనం నిన్నటి దినాన చూస్తున్నాం. సరే, ఈ దినాన దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని సంగతులు చూసేదానికంటే ముందుగా దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుంటాం. అదే మన కంటత వాక్యం కూడా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుదాం, గట్టిగా చదవాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి. చదవాలా? పేజీ నెంబర్ 217, తెలుగులో క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 217. అందరు కలిసి బిగ్గరగా చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ఈ వ్రాయబడినటువంటి మాటల్లో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. ఇంకొక మాట కూడా చదివిపిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, పేజ్ నెంబర్ 543, 543 పాత నిబంధనలో. అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు. నిన్నటి దినాన దానియేలు అతని ముగ్గురు స్నేహితులు, అంటే ప్రాముఖ్యంగా ఈ ముగ్గురు స్నేహితులు, వారు అగ్నిగుండంలో వేయబడినటువంటి సంగతి నెబుకద్నెజర్ చూసినాడు. చూసి నలుగురిగా కనబడినప్పుడు వారిని బయటికి పిలిపించి అందరికీ కూడా ఈ ముగ్గురు, లేదంటే ఈ యవనస్తులు సేవించేటటువంటి దేవుడే నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన ఎదుట అందరూ కూడా సాగిలపడాలి, ఆయనకు మాత్రమే నమస్కరించాలి అని చెప్పి నిన్నటి దినాన ప్రకటించినట్టుగా మనం చూస్తాం. సరే, ఇవి జరిగి కొన్ని రోజులు అయిపోయినాయి. ఇవి జరిగి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ నెబుకద్నెజర్ రాజు మధ్యలో చాలా విషయాలు జరిగినాయి. అవి ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేసినాడనంటే, రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా నేనేం చేస్తానంటే, నా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సమాచారం రాస్తాను, లేదంటే ఒక లేఖ రాస్తాను. వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ రాస్తాను. నా రాజ్యంలో ఉన్న ప్రజలకి, నా అధికారులకి, నా అధిపతులకి, నా సంస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క మహాధిపతులందరికీ కూడా నేనేం చేస్తానంటే ఒక లెటర్ రాస్తాను. ఆ లెటర్లో ఏం రాస్తాను అనంటే, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా రాస్తాను. ఎందుకొరకు ఒక లెటర్ రాస్తారు, లేదంటే ఎందుకొరకు ఒక పుస్తకంలో రాసుకుంటారు అనంటే, చాలా కాలం ఉండేదాని కొరకు. ఒకవేళ మీకు కూడా చెప్తా ఉంటారు కదా అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, ఏమని వాక్యం రాసుకోండి, బుక్కులలో రాసుకోండి అన్న. ఎందుకు? ఈరోజు చెప్పింది ఈరోజు మర్చిపోతాం.
కొన్ని రోజులు గుర్తుంటుంది కానీ ఇంకా చాలా కాలము గుర్తుండదు. కాబట్టి ఏమంటారు, రాసుకోండి. మీరు ఎప్పుడైనా ఆ బుక్ తెరిచి ఆ పేపర్ తెరిచి చూసినా మీకు ఆ రోజు చెప్పినటువంటి వాక్యము లేకపోతే ఆ రోజు జరిగినటువంటి సంగతులన్నీ కూడా గుర్తొస్తాయి. అలాగనే రాజు కూడా ఏం చేసినాడంటే, నా రాజ్యంలో ఇన్ని విషయాలు జరిగినాయి కదా, ఇవన్నీ కూడా రాబోయే తరానికి, రాబోయే పిల్లలకు, రాబోయేటటువంటి జనాంగానికి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అని చెప్పి ఒక లేఖ రాసి తన సంస్థానంలో, తన అధికారంలో, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అధిపతులందరికీ కూడా ఒక సందేశాన్ని రాసి పంపిస్తాడు. ఏమని రాసి పంపిస్తాడనంటే, ఏ దేవుడైతే దానియేలును ఆ తర్వాత ముగ్గురు స్నేహితులను రక్షించినాడో ఆ దానియేలు యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆయనే సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయనే యుగ యుగములు పరిపాలించేటటువంటి రాజు. ఆయనే సర్వకాలము కూడా రాజ్యం చేస్తాడు. నేను రాజునే, కానీ నేను కొంతకాలమే రాజ్యం చేస్తాను. అయితే ఈ దేవుడు ఆయన సర్వకాలము కూడా, యుగ యుగములు కూడా సజీవుడై జీవం కలిగినటువంటి దేవుడుగా ఉండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉండి ఆయన సర్వకాలము రాజ్యం చేస్తాడు. ఆయన నా జీవితంలో చేసినటువంటి కొన్ని పనులు, కొన్ని అద్భుతాలు, కొన్ని విషయాలను నేను మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను అని ఆయన ఒక లేఖ రాసి అనేక విషయాలు దాంట్లో రాస్తాడనమాట. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అనంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, లేదంటే యెహోవా దేవుడు. ఎలాంటి దేవుడు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు అనేదానికి దేవుని వాక్యంలో కొన్ని రుజువులు మనకు చూపించినాడు. ఆయన సమస్త సృష్టిని సృష్టించినాడు. ఎన్ని దినాల్లో సృష్టించినాడు? చెప్పండి, మీరే చెప్పాలి ఆన్సర్స్. సృష్టిని ఎన్ని దినాల్లో సృష్టించినాడు? 6 దినాల్లో సృష్టించినాడు. మానవులందరినీ కూడా సృష్టించినాడు. భూమిని, ఆకాశమును, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని, తర్వాత సముద్రములను, సముద్రంలో ఉన్నటువంటి జలచరములు, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి పశువులు, పక్షులు, మానవులైనటువంటి మనలను, నిన్ను, నన్ను కూడా దేవుడు ఏం చేసినాడు? తన స్వరూపంలో మనలందరినీ కూడా సృష్టించినాడు. కాబట్టి ఇంతగా దేవుడు మానవుణ్ణి ప్రేమించి మన కొరకై చివరికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయనే మానవ రూపిగా మన కొరకు కలవరి సిలువలో ఆయన మరణించి చనిపోయినాడు. ఎందుకొరకు దేవుడు చనిపోవాల్సి వచ్చింది అనంటే, మన ఎడల తనకున్నటువంటి ప్రేమను రుజువుపరచడానికి. ఉదాహరణకు మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా మీరు ప్రేమిస్తుంటే, మీకు తెలిసిన వారిని ఇంకెవరినైనా మీరు ఎక్కువగా ఇష్టపడితే ఏమైనా చేసేదానికి ఇష్టపడతారు కదా. ఏది కావాలన్నా వారికి ఇచ్చేదానికి ఇష్టపడతారు. ఏది చేయాలన్నా కూడా కొంచెం టైం అటు ఇటుగా తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా వారికి ఏదైనా కూడా చేసి ఇష్టపడతారు. ఏదైనా కూడా చేసేదాని కొరకు సిద్ధపడతారు. అలాగనే దేవుడు మనల్ని సృష్టించినాడు, మనల్ని ప్రేమించినాడు గనక ఇంకా తన ప్రేమను రుజువుపరచడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటిదంటే తన ప్రాణాన్ని మన కొరకై పెట్టడం. ఎందుకొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందనంటే, మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి. ఆదాము ద్వారా మనమందరం కూడా పాపంలోనికి వచ్చినాం. పాపానికి ఇంకా వేరే పరిహారం ఏం లేదు. ఎందుకంటే అలాంటి భయంకరమైన పాపాన్ని మానవుడు మూటగట్టుకున్నాడు. కాబట్టి ఇంకా ఆయన ప్రాణం పెట్టడం తప్ప, రక్తం కార్చడం తప్ప వేరే పరిష్కారం ఈ భూమి మీద మానవుని యొక్క పాప క్షమాపణ కొరకు ఏమాత్రం కూడా లేదు. బహుశా మీలో కూడా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా మీ పాపాన్ని ఒప్పుకోకుండా ఉంటే, ఇంకా మీరు రక్షించబడకుండా ఉంటే మీరు అనుకోవచ్చు, నేను కూడా క్రైస్తవునే, చిన్నప్పటి నుంచి నేను కూడా చర్చికి వస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను కూడా VBSకి వస్తున్నాను, వచ్చి 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 ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చినాను? సీనియర్ క్లాస్కి వచ్చినాను. సీనియర్ క్లాస్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నేను పాలు పొందుతాను. బహుశా నాకంటే ఆంటీ వాళ్ళు కాదు, కానీ నాకంటే సీనియర్స్ ఇక్కడ ఎవరు లేరేమో. నేను VBSకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా తెలుసా? 37 ఇయర్స్ నుంచి వస్తున్నా VBSకి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ సంవత్సరం ఏ VBS మానుకోలేదు. అయితే కేజీలో కూర్చున్నా, లేకపోతే జూనియర్లో కూర్చున్నా, లేకపోతే సీనియర్లో కూర్చున్నా, లేకపోతే టీచర్గానో వాలంటీర్గానో ఉన్నాను, కానీ ఈ రోజు వరకు 37 సంవత్సరాలలో ఏ రోజు కూడా VBS నేను మానుకోలేదు. 37 ఇయర్స్ నుంచి వస్తున్నాను. మీలో ఎవరైనా ఉన్నారా 37 ఇయర్స్? చాలా తక్కువ కదా. సరే, పెద్ద ఆంటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బహుశా నాకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి వస్తూ ఉండొచ్చు. అయితే మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తున్నారు, VBSకి వస్తున్నారు, మందిరాలకు వస్తున్నారు, పనులు చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇంకా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉంటే మంచి తరుణం.
యవన కాలంలోనే మీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చేయండి. ఎందుకంటే లోకంలో పరిస్థితులు చూస్తే ఏమాత్రం కూడా బాలేవు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు బయట జరుగుతున్నాయి. ప్రభు రాకడ కూడా ఎంతో సమీపంగా ఉంది. కాబట్టి ఒకవేళ నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్య నాశనము ఏదైతే సాతాను కొరకు సిద్ధపరచబడిందో, సాతానుడు ఏం చేస్తాడనంటే వాడు ఒక్కడు పోవడం ఇష్టం లేక మనల్ని కూడా తీసుకొని పోతాడు. తాను చెడిన కోతి వనమెల్లా జడుస్తుంది అన్నట్టుగా వాడు చెడిపోయినాడు. ఎట్లా చెడిపోయినాడు అంటే వానికి గర్వం వచ్చింది. నేను దేవుని కంటే కూడా ఎత్తైన సింహాసనం మీద కూర్చుంటే నాకేం తక్కువ, నేను అందగాన్ని, నేను మంచిగా పాటలు పాడతాను, నేను మంచిగా వాయిద్యాలు వాయిస్తాను, నాకు దేవుని గురించి అన్ని విషయాలు తెలుసు, నేను దూతలందరిలో కూడా ప్రధానమైనటువంటి దూతను, కాబట్టి ఇంకా నాకేం తక్కువ అని చెప్పి వాడు గర్వించి ఆ పై నుండి కింద పడద్రోయబడి, కాబట్టి వానితో పాటు మనలందరినీ కూడా నాశనానికి, నరకానికి తీసుకొని వెళ్ళేదానికి వాడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది మంచి వయసు. ఒకవేళ ఈ వయసు దాటితే తర్వాత అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, తర్వాత పరిస్థితులు ఇంకా భయంకరంగా మారవచ్చు. నేను మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, ఏమనంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే దేవుడు భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్తాడు. కొన్నిసార్లు భయంకరమైనటువంటి అనారోగ్యానికి, భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులకు తీసుకొని వెళ్ళి అక్కడ పశ్చాత్తాపడేలాగా చేస్తాడు. కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దు. సమయం ఉన్నప్పుడే, దేవుడు మంచి అవకాశాలు ఇచ్చినప్పుడే రక్షించబడి దేవుని మందిరంలో మంచిగా ఎదుగుతూ దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా నీవు నేను వాడబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఇలాగున మానవులని ప్రేమించి సమస్త సృష్టిని చేసి తన ప్రాణాన్ని మన కొరకై పెట్టినాడు. కాబట్టి అది దేవుని యొక్క ప్రేమకు రుజువుగా తన ప్రాణాన్ని మన కొరకై అర్పించినాడు. కాబట్టి ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, మరలా తిరిగి 3వ దినాన లేచినాడు. ఆయన సమాధిలో అట్లాగే ఉండిపోలేదు. ఆయన తిరిగి లేచి జీవము కలిగినటువంటి దేవుడుగా ఈ దినం వరకు కూడా రుజువుపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు నెబుకద్నెజర్కి అర్థమైంది. ఏమర్థమైందనంటే ఈయనే జీవం కలిగిన దేవుడు, ఈయనే సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకొరకనంటే తన జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి తాను అలాగున ఈ తీర్మానం తీసుకోవాల్సి వచ్చింది. ఏం జరిగింది అనంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే అందరికీ కూడా ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. చూడండి, నెబుకద్నెజర్ బంగారు కిరీటం పెట్టుకున్నాడు, చేతులకి తర్వాత మెడలో అంతా కూడా బంగారముతో తాను ఉన్నట్టుగా. నెబుకద్నెజర్ అంటే చాలా పవర్ఫుల్ కింగ్. ఈ దినాల్లో నంబర్ 1 కంట్రీ ఏది, నంబర్ 1 ఫోర్స్ ఏది అని అంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా అమెరికానో, రష్యానో, చైనానో మనం చెప్తాం. ఆ దినాల్లో బలమైన రాజు, బలమైన రాజ్యము, బలమైన సైన్యము ఏదైనా ఉంది అని అంటే అది బబులోను సామ్రాజ్యం, బబులోను యొక్క సైన్యం, బబులోను యొక్క రాజు. నెబుకద్నెజర్ అంటే అందరికీ టెర్రర్ అన్నమాట. అంత భయంకరమైనటువంటి రాజు తన ప్రజలందరికీ ఏం చేస్తూ ఉన్నాడు, ఒక సమాచారాన్ని, ఒక లేఖను రాసి తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పంపించాలి అని ఆయన ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి క్రమంలో తాను రాసినటువంటి విషయాలు ఏంటిదనంటే ఒక దినాన ఆయన కలగన్నాడు. ఏం చేసినాడు, ఒక దినాన ఆయన కలగన్నాడు. మొన్న 2వ దినాన కూడా మనం చూసినాం. ఏం చూసినాము, కలగన్నాడు, కల మర్చిపోయినాడు. ఇప్పుడు అందరినీ పిలిపించి ఏమంటున్నాడు, కల చెప్పాలా, కల భావం చెప్పాలా అని చెప్తే ఎవరు కూడా చెప్పలేకపోయినారు. అయితే చివరికి దానియేలు ఏం చేసినాడు, తాను మాత్రమే ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలిగినాడు ప్రార్థన ద్వారా. కాబట్టి అదంతా కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన రాజు కళ మర్చిపోలేదు. కాబట్టి తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పిలిపించినాడు. జ్ఞానులు ఉన్నారు, గారడీ విద్య కలిగినటువంటి వారు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప వారు, జ్ఞానవంతులు, చదువుకున్నటువంటి వారు, తర్వాత ఎన్నో విద్యలు తెలిసినటువంటి వారందరినీ కూడా పిలిపించినాడు. వాళ్ళతో పాటు దానియేలును కూడా తాను పిలిపించి తనకు వచ్చినటువంటి కళ విషయమై తాను చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందరినీ కూడా పిలిపించినాడు. ఈయననే దానియేలు. వీళ్ళందరికీ కూడా కళ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడనంటే, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నాకేం కనపడింది, ఒక అందమైన పెద్ద చెట్టు కనపడింది. ఏం కనపడింది, అందమైన పెద్ద చెట్టు. ఆ చెట్టు చాలా ఎత్తుకు ఎదిగింది, దానికి చాలా
మంచి మంచి పండ్లు ఉన్నాయి, మంచి ఆకులు ఉన్నాయి, మంచి ఫలాలు అది ఫలించింది. కాబట్టి చూడ్డానికి మంచి అందమైనటువంటి చెట్టు, పచ్చటి చెట్టు, దాని యొక్క ఆకులు చూసినా పండ్లు చూసినా చాలా బాగున్నాయి. కాబట్టి ఎంతో మంచిగా ఈ చెట్టు కనబడుతుంది. అయితే దాని కింద భూజంతువులన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఆ చెట్టు నీడలో మంచిగా చక్కగా పండుకున్నాయి, విశ్రమిస్తున్నాయి. కాబట్టి అంతేకాదు ఆ తర్వాత చెట్టు మీద కూడా ఆకాశ పక్షులు చాలా చక్కగా వ్రాలుతున్నాయి. ఎందుకంటే పండ్లు ఉన్నాయి కాబట్టి పైన పండ్లనేమో ఆకాశ పక్షులు తింటున్నాయి, కింద పడిన పండ్లను జంతువులన్నీ కూడా తింటున్నాయి. కేవలము పక్షులకు జంతువులకే కాదు కానీ సమస్త మానవ కోటికి, సమస్త జీవకోటికి కూడా సరిపోయినంత ఆహారం ఎక్కడుంది? ఈ చెట్టులో ఉంది. ఈ చెట్టులో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఆకులున్నాయి, ఫలాలున్నాయి, పక్షులు తింటున్నాయి, జంతువులు తింటున్నాయి. ఆ తర్వాత మనుషులందరికీ, జీవకోటికి అంతటికీ కావలసిన ఆహారం అంతా కూడా ఈ చెట్టులో ఉన్నది అని చెప్పి చాలా ఆహ్లాదంగా, చాలా చక్కగా ఇంతవరకు కళ వివరించినాడు. వివరించిన తర్వాత అకస్మాత్తుగా ఈ కళ యొక్క కంటిన్యూయేషన్ ఏం జరిగిందనంటే, పరలోకము నుండి ఒక దేవదూత వచ్చినాడు. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఏం చేసినాడనంటే ఆ చెట్టును నరికేసినాడు. ఏం చేసినాడు? చెట్టును నరికేసినాడు. ఏం చేసినాడు? కనిపిస్తుందా? చెట్టును నరికేసినాడు. ఇప్పుడు చెట్టు పోయింది, ఫలాలు పోయినాయి, ఆకులు పోయినాయి, పక్షులు పోయినాయి, క్రింద ఉండేటటువంటి జంతువులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. తర్వాత ఆ జీవరాశికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, అంతా కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవదూత పైనుంచి వచ్చి ఇలాగ చెట్టును నరికేసినాడు. నరికేసినా కూడా అయితే కింద ఏమన్నా ఉంది? ఒక చిన్న మొద్దు, దాని చుట్టూ ఒక ఇనుప పట్టి, ఒక చిన్న మొద్దు ఉంది, దానికి చుట్టూ ఉన్నటువంటి ఇనుప పట్టి ఉంది. ఇలాగున నాకు కల వచ్చింది. మంచి చెట్టు ఉండే, అది అందంగా ఉంది, ఆకులున్నాయి, ఫలాలున్నాయి, ఆకాశ పక్షులు తింటున్నాయి, కింద భూజంతువులన్నీ కూడా తింటున్నాయి, సమస్త జీవకోటికి ఆహారం ఉంది. అయితే అలాంటి చెట్టును ఒక దేవదూత వచ్చి నరికేసినాడు. నరికేసి ఒక మొద్దు నుంచినాడు. ఆ మొద్దుకి ఒక ఇనుప పట్టి ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పినాడు. పరలోకము నుండి ఇంకొక మాటను తాను చెప్పినాడు. ఏం చెప్పినాడనంటే మరి నువ్వు, లేదంటే నెబుకద్నెజర్ రాజుకు చెప్తున్నాడు, నువ్వు ఒక 7 సంవత్సరాలు మనుషుల మధ్య ఉండవు. నువ్వు 7 సంవత్సరాలు మనుషుల మధ్యలో ఉండవు. నిన్ను మనుషులందరూ కూడా తరిమేస్తారు. ఒక దినం వస్తుంది, నిన్ను మనుషులందరూ కూడా తరిమేస్తారు. అంటే నువ్వు అని చెప్పడు కానీ ఒక ఏమంటారంటే ఒక కథలాగా, ఒక కళలాగా చెప్తాడు. ఆయనకు అది అర్థం కాదు. మనుషులందరూ కూడా తరిమేస్తున్నారు. అడవిలోకి వెళ్ళిపోయినాడు. అక్కడ తనకున్నటువంటి మనుష్య బుద్ధి, ఇప్పుడు ఏదైతే మనకు మనుషులకు బుద్ధి ఉందో ఆ బుద్ధి అంతా కూడా పోయి జంతువుల బుద్ధి ఎట్లుంటుందో అట్లాంటి బుద్ధి నీకు వస్తుంది. జంతువుల్లాగా గోర్లు పెరుగుతాయి, జంతువులాగా చర్మం వస్తుంది, జంతువులాగా ఎంట్రుకలు పెరుగుతాయి. తర్వాత గడ్డి మేస్తాడు. ఆ తర్వాత పరలోకం నుండి, లేదంటే ఆకాశం నుండి పడే మంచుకి తడుస్తాడు, ఎండకి ఎండుతాడు, వర్షానికి తడుస్తాడు, మంచుకి తడుస్తాడు అని ఇలాగున్న కొన్ని విషయాలు చెప్పి ఏమని చెప్తాడనంటే ఇట్లా కొన్ని రోజులు జరుగుతుంది. ఎన్ని రోజులు? 7 సంవత్సరాలు జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు దేవుడున్నాడని నువ్వు తెలుసుకుంటావు. దేవుడే సమస్త మానవాళిని సృష్టించినాడని, రక్షించినాడని, తానే పరిపాలిస్తున్నాడని, తర్వాత ఈ రాజ్యము ఎవరికైనా ఇవ్వాలి అని దేవుడు ఇష్టపడితే దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పి ఆ మనుషుని గురించి అనేక విషయాలు చెప్తున్నాడు. కళలో ఉన్నాడు కాబట్టి తనకు అర్థం కాలేదు. ఈ విషయాలన్నీ కూడా పిలిచి మానవులందరికీ కూడా చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకి, దానియేలు ఉన్నాడు, ఇంకా శకునగాళ్ళు ఉన్నారు, మంత్రజ్ఞులు ఉన్నారు, అనేకులు ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడనంటే, ఎవరైనా కలభావం చెప్తారా? నాకు ఇలాంటి కళ వచ్చింది, ఎవరైనా కలభావం చెప్తారంటే ఎవరు కూడా చెప్పలేకపోయినారు. ఇంకెవరు చెప్పగలరు? చెప్పండి. దానియేలు ఒక్కడే. ఇప్పుడు దానియేలుని పిలిచినాడు. దానియేలుని పిలిచి అన్నాడు, దానియేలు,
నువ్వు ఒక్కడివే కళ భావం చెప్తావని నాకు తెలుసు. అంతకుముందు కళ చెప్పకపోయినా, కళగా మర్చిపోయినా కళ చెప్పినావు, భావం చెప్పినావు. ఇప్పుడు కళ చెప్పితే కూడా ఎవరు కూడా భావం చెప్పలేరు. కళనే చెప్పనప్పుడు కళ చెప్పి భావం చెప్పినోడివి, కళ చెప్తే ఖచ్చితంగా దాని యొక్క భావం అర్థం కూడా చెబుతావు అని చెప్పి ఏం చేసినాడంటే, నువ్వు ఒక్కడివే చెప్పగలవు, నువ్వు ఒక్కడివే ఈ లోకంలో లేదంటే ఈ రాజ్యంలో చాలా తెలివైనటువంటి వాడివి. ఎందుకు ఆ తెలివి వచ్చింది, ఎందుకు ఆ జ్ఞానం వచ్చింది అని అంటే, దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నది కనుక నువ్వు అందరికంటే కూడా తెలివైన వాడివి, జ్ఞానవంతుడవు, నువ్వు ఒక్కడవు మాత్రమే చెప్పగలవు అనగానే, సరే మనసులో దానియేలు ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఈ కళ వచ్చింది మరి రాజుకి, దీని అర్థం ఏంటిది, దీని భావం ఏంటిది అని చెప్పి తను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక భావాన్ని, ఒక అర్థాన్ని తనకు చెప్పినాడు. అర్థమయ్యేలాగా దానియేలుకి కొన్ని విషయాలు చెప్పగానే దానియేలు చాలా షాక్ అయిపోయినాడు. అరే ఇలాంటి కళ వచ్చింది ఏంటిది రాజుకి, ఇలాంటి కళ మరి దేవుడు నెబుకద్నెజరుకి ఎందుకు ఇచ్చినాడు అని చెప్పి దానియేలు కూడా తన హృదయంలో చాలా కలవరపడ్డాడు, టెన్షన్ పడి రాజుతో అన్నాడు, రాజా ఈ కళ నీకు వచ్చింది బాగానే ఉంది, కానీ ఈ కళ నీకు రాకపోయి ఉంటే బాగుండు, ఈ కళ నీకు రాకపోయి ఉంటే బాగుండు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన కళ, దీని భావము చాలా తీవ్రంగా ఉండబోతుంది, చాలా కఠినంగా ఉండబోతుంది. కాబట్టి ఇది నీకు రాకుండా నీ శత్రువులకు వచ్చి ఉంటే బాగుండు కదా. మనం కూడా అనుకుంటాం కదా, అట్లాంటి పరిస్థితి నీకు రావద్దు, శత్రువులకు కూడా రావద్దు అని కొన్నిసార్లు అంటూ ఉంటారు. కానీ దానియేలు ఏమంటున్నాడంటే, నీకు వచ్చి ఉండి బాగుండేది కాదు, నీ శత్రువులకు వచ్చి ఉంటే బహుశా ఏమైనా బాగుండేదేమో, కానీ నీకు మాత్రము ఈ కళ రాకుండా ఉండాల్సింది. రాజా నీ కళ వచ్చింది కదా, ఆ కళలో నీకు ఒక చెట్టు కనపడింది కదా, ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే, ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే. ఇందాక నేను చెప్పినాను కదా, ఏమని చెప్పినాను, నెబుకద్నెజరు రాజు అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి రాజులందరికంటే కూడా చాలా పవర్ఫుల్ రాజు. కాబట్టి ఈ చెట్టు, ఈ ఫలాలు, ఈ ఆకులు, ఈ వృక్షములు ఇవన్నీ ఏం సూచిస్తున్నాయనంటే, నీది ఒక అద్భుతమైనటువంటి రాజ్యం, నువ్వు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజు, నీ రాజ్యములో చాలా మంచి పరిపాలన జరుగుతుంది, లేదంటే నీ రాజ్యములో విస్తారమైనటువంటి సైన్యం ఉంది, విస్తారమైనటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ చెట్టుకు ఎవరు గుర్తు అనంటే నువ్వే గుర్తు. నీ రాజ్యము అలాగున విస్తరించింది, నీ రాజ్యము అలాగున ప్రబలిపోయింది, నీ యొక్క అధికారము, నీ యొక్క మహాత్మ్యము, నీ యొక్క రాజరికం అంతా కూడా చాలా విస్తారంగా విస్తరించిపోయింది. అయితే ఇలాంటి చెట్టుతో నిన్ను పోల్చినప్పుడు రెండోదిగా ఏం జరిగింది, ఆ చెట్టు కొట్టివేయబడింది. కాబట్టి నీ రాజ్యము లేంటే నువ్వు రాజుగా ఉండకుండా ఏమవుతావు, కొట్టివేయబడతావు, నీ రాజ్యము అంతమైపోతుంది. లేదంటే నీ రాజరికము, నువ్వు రాజుగా ఉండకుండా ఏమవుతావు, కొట్టివేయబడతావు. నువ్వు రాజుగా ఉండకపోతే జనులందరూ కూడా నిన్ను తరిమేస్తారు, నిన్ను ఈ రాజ్యంలో నుంచి తరిమేస్తారు, నిన్ను నాయకుడిగా, నిన్ను రాజుగా ఎవ్వరు కూడా అంగీకరించరు అని చెప్పి తాను ఆ కళ యొక్క భావాన్ని చెప్తున్నాడు. నువ్వు శరీరము, నీ శరీరం మారిపోతుంది, నీ బుద్ధి మారిపోతుంది, పశువుల బుద్ధి వస్తుంది, పశువుల యొక్క చర్మం వస్తుంది, నీకు గోర్లు పెరుగుతాయి, తర్వాత నీకు పశువుల్లాగా వెంట్రుకలు పెరుగుతాయి. నువ్వు ఈ రాజ్యంలో నుంచి తరిమివేయబడి అడవిలోనికి వెళ్తావు, అడవిలోనికి వెళ్ళి అక్కడ పశువుల్లాగా నువ్వు కూడా ఏం చేస్తావు, గడ్డి మేస్తావు. పశువులు గడ్డి మేస్తాయి కదా, అట్లా నువ్వు కూడా ఏం చేస్తావు, గడ్డి మేస్తావు. ఇట్లా ఎంతకాలం జరుగుతుంది, 7 సంవత్సరాలు జరుగుతుంది, 7 కాలములు 7 సంవత్సరాలు జరుగుతుంది. ఆ తర్వాత ఈ మొద్దు మిగిల్చబడింది కదా, ఈ మొద్దు దానికి ఇనుప పట్టి ఉంది కదా, ఇది దేనికి సూచనగా ఉంది అనంటే, ఒకవేళ నువ్వు నీ గర్వాన్ని విడిచిపెట్టి, నువ్వు నీ అతిశయాన్ని విడిచిపెట్టి, నేనే గొప్ప రాజుని, నేనే ఇదంతా చేసినాను, నేను ఇట్లా చేసినాను అని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, ఎప్పుడైతే నువ్వు నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకుంటావో, నిన్ను ప్రేమించినటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకుంటావో, ఈ రాజ్యము నాది కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి రాజ్యము అని ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన కలుగుతుందో, అప్పుడు మరలా ఏం చేస్తాడంటే, కొట్టివేయబడినటువంటి ఈ మొద్దు మరలా ఎట్లా అవుతుంది, ఇట్లా చెట్టులాగా పెరుగుతుంది.
మరలా ఇట్లా చెట్టులాగా పెరుగుతుంది అని చెప్పి ఈ విషయాలన్నీ రాజుతో చెప్తా ఉన్నాడు. కాబట్టి రాజుకు చాలా కోపము, ఒకవైపు బాధ, ఏం చేయలేడు, ఎందుకంటే అది జరగబోయేటటువంటి నిజం, సత్యం. ఇప్పుడు దానియేలా అబద్ధం చెప్పడు, దేవుని ఆత్మ అతనిలో ఉంది కాబట్టి దానియేలు నిజమే చెప్తాడు, నిజము జరగబోతుంది అని చెప్పి ఒకవైపు కోపం ఉంది, ఒకవైపు బాధ ఉంది, తన పరిస్థితి ఇలాగనవుతుంది అని. సరే, ఇప్పుడు దానియేలు ఏం చెప్పినాడంటే, ఎందుకొరకు నీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఎందుకొరకు నువ్వు ఇంత మంచి చెట్టుగా ఉండవలసినటువంటి వాడివి కొట్టివేయబడతావు అనంటే దానికి గల కారణము నీ గర్వము. చెప్పండి, ఏంటిది కారణము? గర్వము. ఇందాక నేను చదివిపించాను కదా, నాశనమునకు ముందు గర్వము నడుచును. కాబట్టి నువ్వు ఎంతగా గర్విస్తావో అంతగా నువ్వేమైపోతావు అంటే పతనమైపోతావు, అంతగా పతనమైపోతావు. ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క గర్వం ఏంటిదనంటే, ఈ బబులోను రాజ్యాన్ని నేనే కట్టించిన, ఈ బబులోను రాజ్యాన్ని నేనే కట్టించిన, ఈ బబులోను సంస్థానాలన్నింటినీ నేనే ఏర్పాటు చేసిన, నాకంటే ఇంకా గొప్ప రాజు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు, నన్ను చూస్తే అందరికీ హడల్, అందరికీ భయం, నన్ను చూస్తే అందరికీ కూడా టెన్షన్, ఎవరు కూడా నా ఎదుట నిలవబడలేరు అని చెప్పి ఇలాగున ఇదంతా నేనే కట్టించిన, ఇదంతా నా రాజవైభవం, ఇదంతా కూడా నాది 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 అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి గర్వం. వాస్తవానికి నెబుకద్నెజరు కంటే ముందే ఎంతోమంది రాజులు బబులోన్ని పరిపాలించినారు, ఆయన కంటే పెద్ద రాజులు ఉన్నారు. అయినా కూడా తన యొక్క అతిశయము, తన యొక్క గర్వం ఏంటంటే ఇదంతా కూడా నాదే, నేను కట్టించిందే, నేను నిర్మించిందే, నాది 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 అని చెప్పి అలాగున తాను గర్వించినటువంటి వానిగా మనం చూస్తాం. కాబట్టి గర్వం అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. ఇందాక కూడా నేను చెప్పినాను కదా, సాతాను ఎందుకు పడద్రోయబడినాడు? గర్వించినాడు. దేవుని కంటే నేను గొప్పవాడను, మహోన్నతుని కంటే నా సింహాసనమును ఇంకా ఎక్కువైన, ఇంకా పైకి పెట్టుకుంటాను, ఇంకా పైన నా సింహాసనం, దేవుడే అత్యున్నతమైన సింహాసనం మీద పైన ఉండాలి. అయితే ప్రధాన దూత ఏం చేసినాడంటే గర్వించి వాడు పడద్రోయబడినాడు. కాబట్టి గర్వము ఏం చేస్తుందంటే మనలను నాశనం చేస్తుంది. ఏం చేస్తుంది? మనలను నాశనం చేస్తుంది. సరే, అది నెబుకద్నెజరుకున్నటువంటి గర్వం. మనకుండే గర్వం ఏంటిది? మనకుండే గర్వం ఏంటిది? నాకంటే, బహుశా సిస్టర్స్ గర్ల్స్ అనుకుంటారు, నాకంటే అందగత్తలు లేరు అనుకుంటారు కదా, నాకంటే అందంగా ఎవరు లేరు. బాయ్స్ ఏమనుకుంటారు? నాకంటే బాడీ బిల్డర్స్ ఎవరు లేరు, నాకు సిక్స్ ప్యాక్ ఉంది, ఒక్కసారి తీస్తే షర్టు, లేదంటే నాకంటే ఎవరు మంచిగా చదువుకోలేరు, లేకపోతే నాకంటే ఎవరు మంచిగా క్రికెట్ ఆడలేరు, నాకంటే మంచిగా ఎవరు ఇది చేయలేరు, అది చేయలేరని ఇలాగున్న రకరకాలైనటువంటి గర్వాలు మన చదువుల్లో కానీ, మన యొక్క డబ్బులో కానీ, మనకుండేటటువంటి ఆస్తిపాస్తులు కానీ, మనకుండేటటువంటి అందాలు కానీ, అన్ని విషయాల్లో ఒకవేళ మనమే గనక టాప్ పొజిషన్లో ఉంటే వెంటనే ఏం చేస్తాం? ఇతరులను తృణీకరిస్తూ ఉంటాం. నువ్వెంత, నీ బతుకెంత, నా దగ్గర చూడు ఎంత అందంగా ఉన్నా, నేను ఎంత అందంగా ఉన్నానో, నా దగ్గర చూడు ఎంత డబ్బు ఉందో, నా దగ్గర చూడు ఎంత బాడీ ఉందో, లేకపోతే నా దగ్గర చూడు ఎంత హెయిర్ స్టైల్, లేకపోతే ఎంత స్టైల్గా నేను ఉన్నానో, నా దగ్గర చూడు ఎంత చదువుకున్నానో, నాకు ఎంత జ్ఞానం ఉందో అని చెప్పి ఇలాగున మనకు కలిగినటువంటి వాటన్నిటిని బట్టి, అందాన్ని బట్టో, చదువుని బట్టో, డబ్బుని బట్టో, జ్ఞానాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, జీతాన్ని బట్టో, ఆస్తిపాస్తుల్ని బట్టో, దేన్నో ఒకదాన్ని బట్టి మనం అనేకసార్లు గర్విస్తూ ఉంటాం. రక్షణ పొందిన తర్వాత కూడా గర్విస్తూ ఉంటాం కదా. నాకంటే మంచిగా ఎవ్వరు డోలక్ ప్లే చేయలేరు, నాకంటే మంచిగా ఎవ్వరు కీబోర్డు ప్లే చేయలేరు, నాకంటే మంచిగా ఎవ్వరు ప్రార్థన చేయలేరు, నాకంటే మంచిగా ఎవ్వరు, నేను ఎన్నిసార్లు సువార్తకు వచ్చినాను తెలుసా అని చెప్పి ఇలాగున ఆత్మీయమైనటువంటి గర్వాలు ఇవి కనబడవు. కానీ నేను అందరికంటే దేవుని మందిరంలో ఎక్కువ పని చేస్తాను, నేను అందరికంటే దేవుని మందిరంలో ఎక్కువగా పనులు చేస్తాను, వాయిద్యాలు వాయిస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని గర్వించి అలాగున ఆ గర్వాన్ని బట్టి, గర్వం అనేటటువంటి పాపము మనలో వచ్చిన కారణం చేత, అది రావడాన్ని బట్టి నీవు నేను నెబుకద్నెజరు రాజు వలె తగ్గించబడతాం, లేదంటే సమూలంగా నాశనం అయిపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా, ఏ విషయంలో కూడా ఏం చేయొద్దు? గర్వం అనేది మన జీవితాల్లోనికి రానియకుండా చూసుకోవాలి. రక్షణ పొందకపోయినా, రక్షింపబడినా,
ఆత్మీయమైనటువంటి గర్వము కానీ లోక సంబంధమైనటువంటి గర్వం కానీ ఏది కూడా మనకు రావద్దు. అందుకొరకే 1 పేతురు 5:5 నేను ఒక మాట చదివిపించిన. అందులో ఏమని రాయబడిందంటే, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు. కాబట్టి ఒకవేళ గర్వంతో కనుక మనం ఉంటే డైరెక్ట్గా దేవుడే మనతో డీల్ చేస్తాడు. ఇప్పుడు నెబుకద్నెజరుకి కళ ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. కళ వచ్చింది ఎవరిచ్చినారు? కళ ఎందుకు వచ్చింది? తన యొక్క గర్వాన్ని బట్టి. ఆ కళలో ఏమైంది? మంచి చెట్టుని ఏం చేసినాడు? దేవుడు నరికించేసినాడు. అంటే మంచిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు, తన రాజ్యము అంతా కూడా తన యొక్క గర్వాన్ని బట్టి నాశనం అయిపోతుంది అనేటటువంటి సంగతిని దేవుడే నెబుకద్నెజరుకు తెలియజేసినటువంటి వాడినిగా చూస్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా ఏ విషయాన్ని బట్టి అయినా గర్వించినా, నాకంటే మంచిగా వాక్యం చెప్పలేరు, నాకంటే మంచిగా పాటలు పాడలేరు, నాకంటే మంచిగా ఇంకెవరు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేరు, నాకంటే ఇంక ఎవరు టాప్లో లేరు అని దేని గురించి అయినా గర్వించినా ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కట్ చేస్తాడు. గర్వాన్ని బట్టి దేవునితో ఉండేటటువంటి సంబంధము దేవునికి మనకు తెగిపోతుంది. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాను. ఎస్తేరు దినాల్లో హామాను అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమనుకున్నాడనంటే, నేనే రాజు, తర్వాత నేనే, నా మాట కూడా రాజు వింటాడు అని గర్వించి ఏం చేసినాడు? యూదులందరినీ కూడా హతమార్చాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసినాడు. మొర్దెకై ఆయనకు నమస్కారం చేయలేదు, ఆయనకు వంగి దండం పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు మొర్దెకై మీద ఉన్నటువంటి కోపాన్ని బట్టి యూదులందరినీ కూడా నాశనం చేయాలని చెప్పి వాళ్ళందరికీ మరణశాసనం విధించి మొర్దెకైకి ఒక్కడికి ఉరికొయ్య సిద్ధం చేసినాడు. తెలుసు కదా మనకి స్టోరీ. ఏమైంది తర్వాత? చివరికి తన గర్వాన్ని బట్టి ఏ ఉరికొయ్య మీద అయితే మొర్దెకైని మరి ఉరిదీయాలని అనుకున్నాడో అదే ఉరికొయ్య మీద ఆయనే ఉరిదీయబడినాడు. చూడండి, దేవుడు మనల్ని డీల్ చేస్తే ఎట్లా ఉంటుందనంటే తప్పించుకోలేం. దేవుడు మనతో వ్యవహరిస్తే చాలా కఠినంగా. నెబుకద్నెజరు కూడా దేవుడు ఈ కఠినమైనటువంటి పాఠాన్ని ఎందుకు నేర్పించినాడు అనంటే తనలో ఉన్నటువంటి గర్వమంతటిని కూడా తీసివేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే నెబుకద్నెజరు రాజు చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి రాజు. ఇంకా క్రూరులు పరిపాలించినారు. కొంతవరకు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులందరిలో కూడా నెబుకద్నెజరు రాజు కొంచెం 100% అని చెప్పను కానీ అందరికంటే కూడా కొంచెం మంచి మనిషి, కొంచెం మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. ఇశ్రాయేల్ మీద దాడి చేసినాడు, అది వారి పనిలో ఒక భాగం. రాజు గనక యుద్ధం చేయాలి గనక యుద్ధానికి వెళ్ళినాడు. వాస్తవానికి చెప్పాలంటే దేవుడే నెబుకద్నెజరు రాజును ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి పంపించి 70 సంవత్సరాలు చెరలోనికి తీసుకొని వచ్చినాడు. అంటే దేవుడే ప్రేరేపించినాడు అని అంటే బహుశా ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేక అయినా, దేవుని నమ్ముకోకపోయినా, ఇశ్రాయేల్ మీదకే యుద్ధానికి వెళ్ళినా కూడా దేవుడే అతనికి కొన్ని విషయాల్లో సహాయం చేసేదానికి గల కారణం ఏంటిదంటే కొంత మంచి మనసు అతను కలిగి ఉన్నాడు. అయితే గర్వం ఉంది, రక్షించబడలేదు కాబట్టి గర్వం ఉంది. ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఇప్పుడు ఆ కళను తాను తెలియజేసేసరికి దానియేలు చెప్పినాడు, రాజా ఇదంతా జరుగుతుంది, అయితే ఒక మంచి శుభవార్త కూడా ఒకటి ఉంది. ఏంటిదనంటే దేవుడు ఏం చేయలేదు, చెట్టును పూర్తిగా పెరిగించలేదు కదా, కొంచెం మొద్దు ఉంచినాడు. ఎందుకు ఉంచినాడనంటే ఒకవేళ నువ్వు గనక ఆయనే నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు అని నువ్వు ఆయన గురించి ఒకవేళ తెలుసుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీ రాజ్యాన్ని మరలా నీకు ఇస్తాడు. నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు నీ దుర్మార్గతను విడిచిపెట్టాలి, నీతి మార్గాల్లో నువ్వు నడుచుకోవాలి అని నువ్వు ఒకవేళ చెప్పినట్టయితే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడనంటే ఏ మొద్దైతే ఆయన విడిచిపెట్టినాడో ఆ మొద్దు నుంచి మరలా ఒక చెట్టును ఆయన మొలిపించి నీ రాజ్యాన్ని, నీ ప్రభావాన్ని, నీ ఘనతను అంతటినీ కూడా ఆయన నీకు మరలా ఇస్తాడు అని దానియేలు తనకు చెప్తాడు. కాబట్టి ఈలాగున ఒక సంవత్సరం అయిపోతుంది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత రాజు ఒకరోజు బిల్డింగ్ మీదకి ఎక్కి తన రాజ్యం అంతటిని కూడా చూస్తూ ఏం చేస్తాడనంటే ఇది నేను కట్టించింది అనగానే నేను దీన్ని కట్టించినాను, దీని అంతటికి కారణము నేనే, నా రాజ్యం చూడు ఎంత బాగుందో, దీని అంతటికి కారణం నేనే అని అలాగున
గర్వించిన వెంటనే ఇందాక కలలో చెప్పబడినటువంటి భావాన్ని ప్రకారము దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని తరిమేస్తాడు. 7 సంవత్సరాలు గడ్డి మేసుకుంటూ జంతువులాగా పశువులాగా ఉండి తన మానసికమైనటువంటి స్థితి అంతా కూడా పాడైపోతుంది. ఒక మానసికమైనటువంటి రోగం, మనిషి మనసు పోయి జంతువు మనసు తనకు వస్తుంది. మనిషి మనసు పోయి జంతువు మనసు తనకు వచ్చి గడ్డి మేసుకుంటూ ఉంటే ఒక దినాన తనకు అర్థమైపోతుంది, అరే దీనికి అంతటికి గల కారణం ఏంటిది, నేను గర్వించినాను, నేను అతిశయించినాను. కాబట్టి ఆయనే జీవం కలిగిన దేవుడు. ఆయన తన రాజ్యాన్ని ఎవరికి ఇస్తాడో వాళ్ళకి ఇస్తాడు. నేనే యుగయుగాలు, నేనే చిరకాలం పరిపాలిస్తానని అనుకున్నాను, కానీ దేవుడే నిజమైనటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన రాజ్యము సదాకాలం ఉంటుంది అని ఎప్పుడైతే తాను తెలుసుకున్నాడో వెంటనే దేవుడు ఏం చేసినాడనంటే తన మానసిక రోగాన్ని బాగుపరిచినాడు. ఏంటి తన మానసిక రోగము అనంటే ఆ జంతువుల మనసు తీసివేసి మనుషుల మనసును దేవుడిచ్చి మరలా నెబుకద్నెజర్ రాజును ఒక మంచి రాజులాగా, చూడండి ఎట్లా గడ్డి మేస్తున్నాడో, జుట్టంతా పెరిగిపోయింది. ఒక మనిషి గడ్డి మేయడం చూసినారా, ఏం చేస్తున్నాడు, జంతువులాగా గడ్డి మేస్తున్నాడు. వాస్తవానికి ఏం తింటాం, అన్నం తింటాం కదా. కొన్నిసార్లు అంటూ ఉంటారు, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అంట. ఎందుకు, మాట వినకపోయినా గర్వాన్ని బట్టి. కాబట్టి ఇలాగున గడ్డి తినేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే మరలా అతని రాజ్యానికి 7 సంవత్సరాలు అయిన తర్వాత మరలా అతని రాజ్యాన్ని అతనికి అప్పగించినాడు. మరలా కిరీటం వచ్చింది, మరలా తనకు హోదా వచ్చింది, మరలా తన బంగారం అంతా తనకు వచ్చింది, తన సింహాసనము, తన రాజ్యం అంతా కూడా తనకు వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ స్టోరీ ఇంతటితో అయిపోయింది. కాకపోతే ముగింపులో 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటిదనంటే, ఇంకా పాపం నుంచి మీరు విడిపించబడకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో అంగీకరించకపోతే ఇదే మంచి తరుణం, ఇదే మంచి అవకాశం. మరలా ఇలాంటి VBS వస్తుందో రాదో తెలియదు, మరలా ఇట్లాంటి స్థితిలో మనం కూర్చుంటామో లేదో తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి మంచి సమయం. కాబట్టి ఈ మంచి సమయంలో ప్రభువుని అంగీకరించండి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఇంకా నేను చిన్నోన్ని కదా, కాలేజ్ అయిపోయినాక రక్షణ పొందుతా, లేదంటే మంచి ఉద్యోగం వచ్చినాక రక్షణ పొందుతా, లేదంటే పెళ్ళైన తర్వాత రక్షణ పొందుతా, లేదంటే పిల్లలైన తర్వాత రక్షణ పొందుతా, లేదంటే మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత రక్షణ పొందుతా అని ఇలాగన ఒకవేళ మనము రక్షణను తీర్మానాన్ని కనుక వాయిదా వేస్తూ ఉంటే మరలా అవకాశం వస్తుందో లేదో తెలియదు. నేను 10th క్లాస్ ఎగ్జామ్ ఈరోజు రాసినాను, రేపు పొద్దున రక్షణ పొందినాను. 10th క్లాస్ అంటే అప్పుడు వయసు ఎంత, 16 years కదా. 10th క్లాస్ ఎగ్జామ్ ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ డేనే రక్షణ. చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ రక్షణ పొందలేదు, చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ పాపాలు ఒప్పుకోలేదు. అయితే ఆ దినాన దేవుడు నాతో మాట్లాడినాడు. కాబట్టి రక్షణకేమి వయసుతో పరిమితి లేదు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవ పేరు నీకున్నా, మందిరానికి వస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా, సంపూర్ణంగా నీ హృదయాన్ని ప్రభువుకి, సంపూర్ణంగా నీ హృదయాన్ని దేవునికి. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నిన్ను రక్షించే దాని కొరకు తన రక్తంనంతటిని కార్చినాడు. ఒకవేళ ఆయన రక్తం కార్చకుండా ప్రాణం పెట్టకుండా ఉండింటే ఈ పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం కాదు. రెండోది, లోకంలో ఎప్పుడో నశించి నరకానికి వెళ్ళిపోతాం. భయంకరమైనటువంటి అగ్నిగుండము అది సాతాను కొరకు సిద్ధపరచబడి ఉంది. దానిలోనికి సాతానుడు మనలను తీసుకొని, కాబట్టి అగ్నిగుండం నుంచి, నిత్య నరకం నుండి మనల్ని రక్షించే దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన రక్తము ద్వారా మాత్రమే, అదే ఏకైక మార్గం, ఆయన రక్తం ద్వారా మాత్రమే నీవు నేను పాపాలు క్షమించబడినటువంటి అనుభవంలోనికి వస్తాం. మీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకోండి, దేవుడు మిమ్ములను మీ భవిష్యత్తులను దీవిస్తాడు. రెండవదిగా, రక్షించబడిన తర్వాత హృదయంలో ఉండేటటువంటి ఎట్టి గర్వాన్నైనా సరే తీసివేసుకునే దాని కొరకు దేవుని యొక్క సహాయాన్ని మీరు అడగాలి. ప్రభువా, నిజమే నాకు అందం అనే గర్వం ఉంది, నాకు డబ్బు అనే గర్వం ఉంది, నాకు స్టైల్ అనే గర్వం ఉంది, లేకపోతే నాకు జ్ఞానం అనే గర్వం ఉంది, లేదంటే నేను మంచిగా ఇది చేస్తాను అది చేస్తాను అని గర్వం ఉంది. కాబట్టి ఇలాంటి గర్వాలతో నేను నింపబడి ఉన్నాను. ఈ గర్వాలను బట్టి నేను నాశనం అయిపోతాను. ఈ గర్వం ఏం చేస్తుందంటే మనల్ని నాశనంలోనికి
నడిపిస్తుంది, నష్టంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రభువా, ఈ గర్వాన్ని తీసేసుకునేదానికి నీవే నాకు సహాయం చేయి. నువ్వు తీసేస్తే తప్ప వాస్తవానికైతే మన స్వంత శక్తి చేత, మన స్వంత ప్రయత్నాల చేత ఏది కూడా తీసివేసుకోవడం మనకు చాలా అసాధ్యం. చాలా ప్రయత్నం చేయాలి, చాలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అయితే దేవుడు తీసివేసేదాని కొరకు దేవుడు కనుక సహాయం చేస్తే దేవుడు పూర్తిగా దాన్ని తీసివేస్తాడు. నాశనమునకు ముందు ఏం చేస్తుంది? గర్వం నడుస్తుంది. ఒకవేళ ఈ గర్వాన్ని కనుక విడిచిపెట్టి దీన మనస్కులమై వినయంగా మనం ఉంటే ఏం జరుగుతుందో చూడండి. అదే సామెతల గ్రంథంలో ఆ పక్కనే రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 15:33. చదవండి, అందరం కలిసి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు, గర్వానికి ముందు, క్షమించండి, నాశనానికి ముందు. అంటే గర్వాన్ని బట్టి నాశనం వస్తుంది. వినయంగా దీన మనస్సుతో తగ్గించుకొని ఉంటే ఏమొస్తుంది? సరే, ఇప్పుడు ఘనత కావాలా, నాశనం కావాలా? గర్వాన్ని బట్టి ఇప్పుడు అతిశయించవచ్చు. నాకు ఇంత హోదా, నన్ను చూసి అందరు మెచ్చుకుంటున్నారు, ఈయనంత మంచోడు లేడు, ఈయనంత గొప్పోడు లేడు, ఈయనంత టాలెంటెడ్ పర్సన్ లేడు, ఈయనంత ఇది లేదు అది లేదని చెప్పి బహుశా ఇప్పుడు నీకు ఆ ఘనత వస్తుండొచ్చు. కానీ దాన్ని బట్టి కనుక మనం గర్విస్తే, సరే ఇంకో మాట కూడా చెప్తాను, దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి దేవునికి మహిమను తీసుకొని రావాలి. ఏం చేయాలా? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండొచ్చు, అందం ఇచ్చిండొచ్చు, మంచి డబ్బులు ఇచ్చిండొచ్చు, దేవుడు మనకు అన్నీ ఇచ్చిండొచ్చు, అన్ని టాలెంట్స్ ఇచ్చిండొచ్చు. అయితే దాన్ని బట్టి ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాన్ని బట్టి దేవునికి మహిమను తీసుకోండి. దేవుని మహిమ కొరకు దేవుడు మనకి ఇచ్చిన సమస్తాన్ని వాడాలి. ఒకవేళ మన స్వార్థం కొరకు, మన పేరు కొరకు, మన ప్రఖ్యాతి కొరకు స్వార్థంగా మనం వాడుకుంటే ఆ గర్వాన్ని బట్టి నాశనం వస్తుంది. తగ్గించుకొని వినయ మనస్కులమై దీనులమై వినయంగా మనం ఉంటే దేవుడిచ్చే ఘనతను ఎవరు తీసేయలేరు. దేవుడిస్తే దానిని ఎవరు కూడా తీసివేయలేరు. దానియేలుకి ఎవరు ఇచ్చినారు ఘనత? ఎవరు ఇచ్చినారు చెప్పండి? నెబుకద్నెజర్ రాజు ఇచ్చినాడా? దేవుడు ఇచ్చినాడా? దేవుడు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చినాడు కాబట్టి నెబుకద్నెజర్ రాజు, తర్వాత బెల్షస్సర్ రాజు, తర్వాత దర్యావేషు రాజు, ఇట్లా 3 రాజులు అయిపోయినారు. 4వ రాజు ఎవరంటే కోరహు రాజు, క్షమించండి, కోరేషు రాజు. కోరేషు రాజు వచ్చినా కూడా దానియేలును ఎవ్వరూ కదిలించలేకపోయినారు. అంటే ఒకవేళ నెబుకద్నెజరే కనుక ఘనత ఇచ్చుంటే, నెబుకద్నెజర్ పోగానే ఎవరు వచ్చినారు? బెల్షస్సర్ రాజు వచ్చినాడు కదా. బెల్షస్సర్ రాజు ఏం చేసేవాడు? దానియేలుని తన రాజ్యంలో నుంచి తీసేసి, నువ్వు వద్దు, వేరే వాళ్ళని ఈ పొజిషన్లో పెట్టుకుంటాను. దేవుడు ఇచ్చినాడు గనక ఎంతమంది రాజులు మారినా దానియేలు స్థానం మారలేదు. దానియేలు యొక్క ఘనతను ఎవరు కూడా తీసేయలేకపోయినారు. కాబట్టి దేవుడిస్తే దాన్ని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసివేయలేరు. ఏ మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. కాబట్టి వినయ మనస్కులమై గర్వాన్ని విడిచిపెట్టి మనకి ఏది కలిగితే దానిని బట్టి తగ్గించుకొని, ఇంకో మాటల లోకంలో కూడా చెప్తారు కదా, ఏమనంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని చెప్తారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కాబట్టి అలాగనే చేస్తే దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడు, మనలను ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొని వెళ్తాడు. అక్కడి నుంచి ఇంకా ఏ మనుషుడు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా అక్కడి నుంచి తప్పించలేరు. కాబట్టి మొట్టమొదటిగా మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. రెండవదిగా ప్రభువుకి ఇచ్చినటువంటి మీ హృదయంలో ఎలాంటి గర్వాన్ని కూడా రానియకుండా దీన మనసు, యేసు ప్రభువు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కాబట్టి ఇలాంటి దీన మనసు కలిగిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ఒక నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము. మీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినారా? మీ హృదయంలోనికి యేసు ప్రభు వచ్చినాడా? మీ పాపాలు క్షమించబడినాయా? రక్షించబడినారా? నిశ్చయత ఉందా? ఊరికే అనుకుంటాం, రోజు ఒప్పుకుంటాం పాపాలు, యేసు ప్రభువా నేను పాపిని క్షమించాను. రోజు ఏదో ఒక సమయంలో ప్రభువా నేను పాపిని క్షమించు, తప్పైపోయింది క్షమించు, సారీ అని రోజు చెప్పడం కాదు. ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం, ఇంతవరకు మన జీవితంలో చేసినటువంటి పాపములు, తప్పిదములు అన్నిటిని బట్టి ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం తీసుకోవాలి. ఇంకా ఇది మొదలుకొని నేను పాపమునకు ఏమాత్రం కూడా
స్థలం ఇవ్వను, స్థానం ఇవ్వను, చోటు ఇవ్వను అని ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం చేసుకోవాలి. అదే రక్షణను గురించినటువంటి తీర్మానం. రోజు ఒప్పుకునేది, క్యాజువల్గా ఒప్పుకునేది కాదు. నిశ్చయముగా, నిజముగా ఒక దృఢమైనటువంటి తీర్మానం తీసుకోవాలి. రెండవది, రక్షించబడిన మన హృదయంలో ఇంకేవైనా గర్వాలు ఉన్నాయా? దేన్ని బట్టి అయినా గర్విస్తున్నామా? గర్వాన్ని బట్టి నెబుకద్నెజరుకు నాశనం వచ్చింది. అయితే ఒప్పుకున్నాడు, ఆయనే జీవం కలిగిన దేవుడని, ఆయన రాజులకు రాజని, ఆయనే సర్వకాలము పరిపాలించే దేవుడని, నేను తాత్కాలికమైనటువంటి వ్యక్తినని తెలుసుకున్నప్పుడు మరలా దేవుడు అతని స్థానాన్ని అతనికి ఇచ్చినాడు. కాబట్టి గర్వాన్ని బట్టి నాశనం వస్తుంది. తగ్గించుకుంటే, వినయ మనసుతో ఉంటే దేవుడు ఘనతనిస్తాడు. కాబట్టి అలాంటి తీర్మానంతో మనము ఈ VBS 4వ దినాన్ని ఈ లెసన్ ద్వారా ఇక్కడికి ముగించుకునే దాని కొరకు ప్రయత్నం చేస్తాం. హృదయాల్లో ఒక బలమైనటువంటి తీర్మానంతో మీరు ఇక్కడ నుండి వెళ్ళాలి అని మా యొక్క మనవి. ప్రార్థన చేసుకుంటాం. జోసెఫ్ అన్న ప్రార్థన చేసుకుంటాం. నమ్మిన తండ్రి, కృపగల దేవా, కృపా సత్య సంపుడు అయిన మా తండ్రివి, నా రక్షణకాయ స్తోత్రం తెలుస్తుంటున్న ప్రభా, 4వ దినముగా రేహోబోతు ప్రార్థన మందిరంలో VBS కలిగిండగలటకై మీరు అనుగ్రహింప చేస్తూ వచ్చినారు. ప్రత్యేకంగా తండ్రి, సీనియర్ మెయిన్ లెసన్లో మీ దాసుడు ప్రభదాసుని మీరు వాడుకుంటూ వచ్చినారు. అందుని బట్టి మేము స్తుతిస్తే కనపరుస్తుంటున్నాం. దాన్ని ప్రభా మరి ఏ విధంగా సంస్థాన అధిపతిలో ఉంటూ వచ్చినాడో, నమ్మకంగా ఉంటూ వచ్చాడో కొన్ని మాటలు నేర్పిస్తూ వచ్చాం. అంతేకాదు ప్రభా, నెబుకద్నెజరు రాజు తండ్రి ఏ విధంగా తన గర్వం వహించి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఆ విధంగా తన గర్వం ద్వారా ఎంతో ప్రభావం మరి గడ్డి మేసిన వారిగా ఉంటూ వచ్చినాడు. ప్రభావం మరి అలాంటి వారిగా ఉండకూడదని, ప్రభావ వినయ మనసు కలిగి ఉండాలని ప్రభావ మీరు చూపిస్తూ వచ్చినారు. ఏమన్నా కాలంలో ఈ బిడ్డల కొరకై చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా దీవించండి. ప్రత్యేకంగా ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చినారో ప్రభావ వాళ్ళ తీర్మానం స్థిరపరుస్తామని కూడా వేడుకుంటూ ఉంటున్నాం. నెబుకద్నెజరు రాజు ఏ విధంగా తన తప్పును ప్రభావ మరి ఆ విధంగా తెలుసుకునే వారి తను ఏ విధంగా అడుగుతూ వచ్చినాడో, క్షమించమని అడుగుతూ వచ్చినాడు. ప్రభావ తన రాజ్యము, తన ఘనత మళ్ళీ తిరిగి వస్తూ వచ్చింది. ప్రభావ తనకు బంగారము, తనకు అంతా కూడా మళ్ళీ తిరిగి అనుగ్రహింప చేస్తూ వచ్చినారు. ప్రభా నిజంగా ఈ బిడ్డలు కూడా ఏమైనా కాలంలో ఉన్నారు తండ్రి, మళ్ళీ ఏ యొక్క గర్వంతో, ఏ యొక్క తండ్రి చెడు సహవాసం కలిగి ఉండకుండా, చెడు మనసు కలిగి ఉండకుండా అలాంటి మంచి మీరు తొలగించి ప్రభా నీ కొరకే రాబో దినాల్లో ఏమైనా కాలంలో నీ కాడిన మాట నన్నుకి మేలని సెలవిస్తూ వచ్చినారు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీద నిలిచిన కనుక మీరు బలవంతులని సెలవిస్తూ వచ్చినారు. చిన్నతనంలోంచే ఏమైనా కాలం నుంచి రక్షణ పొందగలటకై ఆ విధంగా తనే నీ వాక్యం చదివి నీ కొరకే నమ్మకంగా ఉండగలటకై సిద్ధపరుస్తాను కూడా వేడుకుంటున్నాం. ఈ విధంగా నీ సందికి నీ ప్రేమకు అప్పగించుకుంటూ వందనము చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.